ఆర్జీవన్ ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ఆర్జీవన్ ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనితా లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో కలిసి ముందుగా గోదావరికని ప్రధాన చౌరస్తా నుండి జీఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జీఎం కార్యాలయం ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, జెండా ఆవిష్కరించారు. కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులను అభినందిస్తూ బహుమతులను పంపిణీ చేశారు. అనంతరం సింగరేణి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన సేవలను కొనియాడారు. ఇవాళ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, దేశంలోని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించే స్థితికి వచ్చింది అని అంటే కేవలం అంబేద్కర్ గారి చలవాది. అంటే ఒక మహిళ మనల్ని పాలించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. మన యొక్క అవసరాలను గుర్తించడంలో కానివ్వండి, మన యొక్క కష్టాలను గుర్తించడంలో కానివ్వండి, చాలా ముందడుగు ఉంటుంది. ఒక మహిళ మనకు బాస్ అయినప్పుడు డెఫినెట్లీ ఆ రోజులు రాబోతున్నాయి త్వరలో మనకు దేశంలో. సో మహిళా హక్కుల గురించి పోరాటం చేసే రోజులు పోయినవి డెఫినెట్లీ. అండ్ నేను ఇంకొక చేంజ్ కూడా నేను గమనించింది ఏంటంటే, రెగ్యులర్గా మనం అంటే సింగరేణి లాంటి సంస్థల్లో మేడేను చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది కాస్త తగ్గి ఇవాళ అంబేద్కర్ గారి జయంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే హక్కులు మనం ఎంత అంటే ఒక లెవెల్కు రీచ్ అయినట్టుగా నాకు అనిపిస్తున్నది. అందరి థాట్స్, లైఫ్ స్టైల్ అనేది ఒక లెవెల్ రీచ్ అయినట్టుగా అనిపిస్తున్నది. స్టిల్ ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్టు దెర్ ఆర్ సో మెనీ లైఫ్స్ ఎక్కడికైతే అంబేద్కర్ గారి భావజాలం వెళ్ళలేదో అండ్ హక్కులు కూడా వారికి తెలియని పరిస్థితులు ఉన్న సమాజం కూడా చూసాం. నేను లాస్ట్ టైం మీటింగ్లో కూడా చెప్పాను. అది డెఫినెట్లీ వాళ్ళకు కూడా సమాన స్థాయిలో అవకాశాలు, సమాన స్థాయిలో హక్కులు కల్పించగలిగినప్పుడే మనం కూడా ముందుకు వచ్చినట్టు లెక్క. శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ వక్తలు చెప్పారు. అన్ని విషయాలు చెప్పడానికి ఏం లేదు. అంబేద్కర్ ఒకటే ఒక విప్లవం, విద్య ద్వారానే విప్లవం వస్తుంది. సమాజ స్థాపన అనేది విద్య ద్వారానే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసిస్తే ప్రశ్నించే గొంతుగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం ద్వారానే ఇలా సమాజం బాగుపడుతుంది. ప్రశ్నించకపోతే ఎవరికి వారు నాకే అనుకుంటే ఇవాళ సమాజంలో ఏ బాగుపడదని సమాజ స్థాపన కోసం అంటే సోషలిస్ట్ దేశం రావాలి. సోషలిజం ఉంటేనే పేద బలహీన బడుగు వర్గాలు అని లేకుండా, పేద వర్గాలు ధనిక వర్గాలని లేకుండా అందరికీ సమానత్వం కోరుకునే ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రాజ్యాంగాన్ని కూడా రచించిండు, అనేక పుస్తకాలు చదివిండు, అనేక డిగ్రీలు పొందిండు. ఆయన చదివిన చదువులు ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరు చదువుకోలేదు. 32 డిగ్రీలు ఏమో చదివిండు. ఎవరు ఇంతవరకు ఆయనను బీట్ చేసిన ఎవరు లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతదేశం ఇవాళ లౌకిక రాజ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిండు. అదే ఓటు హక్కు ద్వారా బీరబిక్కి అంటే సామాన్య ప్రజల నుండి ధనికుల దాకా ఒకటే ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ద్వారానే మనం రాజ్యాన్ని, మన దేశాన్ని పరిపాలించుకోవాలని చాటి చెప్పిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ రీజియన్ క్వాలిటీ జీఎం సుజయ్ ముంజుధార్, ఏఐటీసీ నాయకులు రంగు శ్రీనివాస్, అధికారులు కె చంద్రశేఖర్, రవీందర్ రెడ్డి, మల్లేశం, వెంకటేశ్వర్లు, పద్మ, చిలుక శ్రీనివాస్, జనగామ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.